ఈ కాళ్ళ ముళ్ళకి నొప్పి భరించలేకపోతున్నా. అమ్మో అరే ఎవరైనా వచ్చి ముళ్ళు చేయండి. అమ్మో అబ్బా అయ్యో అమ్మా నొప్పి. అమ్మో అబ్బా అమ్మో ఇది చాలా గురుగాలు. ఒరే నా కాళ్ళ ముళ్ళకి నేను వస్తా ఉంటే కాపీగా వచ్చి పిలిచారా గురుగాలు తిరిగిస్తావేంట్రా? అయ్యో విష్ణుమూర్తి లాంటి పాదానికి ముళ్ళు గుచ్చుకుందా? ఏది నన్ను చూడనివ్వండి. ఇదిగోరా ఈ కాలుకి. ఈ కాలుకా? ఇప్పుడే వస్తా ఉండండి. ఒరే ముళ్ళు తిరంపులతో వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోతానంట్రా. అమ్మో నొప్పి భరించలేకపోతున్నా. అబ్బా అయ్యో అమ్మో అమ్మో అరే అబ్బా అమ్మో. ఒరే ముళ్ళు తీయడం పిన్నేసం చూసేవాళ్ళు కానీ ఆ కర్ర తెచ్చావంట్రా. దాంట్లో గుడిస్తే నా ప్రాణం పోయిద్దిరా. ఆ సంగతి నాకు తెలుసు గురువుగారు, కానీ ఇది నా కాలు కాదు, ఇది ఆ మల్లి కాడు కాదు. ఈ కాలు నేను అంటుకోను. పచ్చడి గురుగారు చేస్తా. అమ్మో అరే పోతుంది, నా ప్రాణం పోతుంది. అయ్యో అబ్బో ఏది గురువుగారు ఏది దాన్ని చూపండి. అరే ప్రాణం కనిపించేది కాదురా, కనిపించే ముళ్ళు తీరా. అబ్బా అమ్మో నా కాళ్ళని అంత పెద్ద కర్రతో పొడుస్తావా? నీ కాళ్ళని చూడు ఏం చేస్తాను. అమ్మో నా కాళ్ళని కొడతావా? నీ కాళ్ళని చూడు ఏం చేస్తాను. అమ్మో నా కాళ్ళని కొడతావా? నీ కాళ్ళని చూడు ఏం చేస్తాను. అమ్మో నా కాళ్ళని కొడతావా? నీ కాళ్ళని చూడు. అమ్మో నా కాళ్ళని కొడతావా? నీ కాళ్ళని చూడు ఏం చేస్తాను. ఒరే 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 ఆగండి, మీ ఇద్దరు కలిసి నా కాళ్ళ మీద కొట్టారు. ఆ ఇంటికి మీ తల్లిదండ్రులు ఏమయ్యారా? ఏంటి గురుగారు పిలిచారు? అరే అమ్మగారు ఏం చేస్తున్నారా? మీకోసం ఎదురు చూస్తున్నారు గురుగారు. అరే ఎందుకురా? మీరు కూరగాయలు తేలేనందుగా గురుగారు. కూరగాయలు తేపోతే కూర ఎలా చేస్తారు గురుగారు? ఒరే పొద్దున్న ఎక్కిన ఇంకా కొంచెం పప్పు పట్టకాయతో దానికి నాతో వంట పెట్టుకుని చూడండి ఈరోజు ఏం చేస్తాను. రోజు మేము చూస్తూనే ఉన్నాం గురుగారు. మా మీద కూదలు కోయడం, అమ్మగారిని చూడగానే తోకమడవడం. చూడండి నా తడాక. ఏంటి తడాక అంటున్నారు? ఆహా ఏం లేదు, దాహం మంచినీళ్ళు తీసుకొని రమ్మంటున్నా. ఎందుకు కూరగాయలేవి దద్దామని వెళ్ళా, కానీ దారిలో ముళ్ళు గుచ్చుకొని తేలేపోయా. రోజు ఇలాగే ఏదో ఒక సాగు చెబుతున్నారు. ఈ రోజు మాత్రం అస్సలు ఊరుకోను. ఏం చేస్తావు ఏం చేస్తావు? చీపురు కట్టి తిరిగేస్తావు. అయ్యో ఈ రోజు కూరగాయలు తేకపోతే అన్నం కాదు కదా, పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వను. మల్లిగా గురువుగారు. అరే ఈ వెట్ట అన్నం పెట్టేటట్లేదు కానీ కాంతం గారింటికి వెళ్ళి వచ్చి ఒక మజ్జి తీసుకుంటారా? అలానే గురువుగారు. కాంతం గారంటే కాంతం గారు కాంతం గారండి ఎవరినైనా కొన్ని మధ్యకు పోస్తారా? గేదె కొమ్ములు ఏంటి అంత బాగా ఉన్నాయి, చనిపోతే బయట ఎలా వేస్తారండి? నువ్వు వచ్చిన పని చేసుకోకుండా నాకేదో చావాలంట. మధ్యలో గిజగులతో మా గురువు గారితో చెప్తాను. గురువు గారు మధ్యకు పోయిరా. అరే నువ్వు అట్టడిగా అట్ట పోసింటావు. అరే కేశవ, అరే నువ్వన్నా వెళ్ళి మధ్య తేరా. అలాగే గురువు గారు. అమ్మగారండి అమ్మగారండి ఏమన్నా ఏం కావాలి? కూర్చుని మధ్యకు పోస్తారా? ఇందాక అలాగే ఇలాగ కొన్ని వచ్చిన పని చేసుకోకుండా గేదె కొమ్మలు ఇంత భారీగా ఉన్నా చనిపోతే ఎలా బయటేస్తారని అడిగారు నాయన. వాడు ఉత్తమ ఎక్కడండి, వాడికి ఏమీ తెలియదు. అయినా గేదె సరిపోతే దాని కొమ్ములు కోసే బయటేస్తారు కానీ గేదె ఇంటే నువ్వు పెద్ద ముదిరి మంచి చల్లగా చుక్క మంచి కూడా ఆగు పాక నీ ఇంటి మొగలు కూర్చుంటావు. నీ పని గురుగారు చెబుతారు. గురుగారు మధ్యకి పోయినందుకు మీకు ఒక్క పని కనీసం కాదు కాదు, కనీసం స్నానం అన్నా చేసిరంట్రా. జాగ్రత్త జాగ్రత్త.
చాలు ఒకసారి 2 సార్లు మరి ఎక్కువ అంతేగా. అదే మళ్ళీ అందులో ఉన్నామో లేదో లెక్కేసుకున్నాము. 1 2 3 4 5 6. అరే మళ్ళీ ఒకరి దగ్గర అందులో నేను లెక్కేస్తా. 1 2 3 4 5. అరే మళ్ళీ ఒకరి దగ్గర ఆగలా నేను లెక్కేస్తా. 1 2 3 4 5 6. ఒకరి దగ్గర అరే నీ లెక్కేస్తా ఆగందా. 1 2 3 4 5 6. అరే మళ్ళీ ఒకరి దగ్గర ఆగలా నేను లెక్కేస్తా. 1 2 3 4 5 6. మనలో ఒకరి దగ్గర 1 2 3 లైన్ లాల్ 1 2 3 4 5 6. అలే పండ్ల గురుగాలి చూద్దాం. ఎందుకు అడుస్తున్నారా? మాలో ఒక దగ్గర గురుగాలు. అదే సరిగ్గా లెక్కేస్తున్నారా? నేను లెక్కేస్తామని తెలియచాగా. 1 2 3 4 5 6 7. అరే ఎంతనో సరిగ్గానే ఉన్నారు కదరా. అక్కడ లేరు గురుగాలు. అరే లెక్కేసుకున్నారు. అయ్యో గురుగాలు మర్చిపోయిన గురుగాలు. అరే అటు అమ్మగారు